ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ ప్రోత్సహిస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. మోషే తన అవసాన దశలో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను ఇంతవరకు ఎట్టి రీతిగా జరిగించాడో, ఎలాంటి మేలులు వారి జీవితాల్లో జరిగించాడో స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ భీకర ధ్వని గల పాడైన ఎడారిలో దేవుడు వారిని కనుగొన్నాడు అనే మాట రాశాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత ఉన్నతుడంటే, పాడైపోతున్న మన జీవితాలను వెతుక్కుంటూ వచ్చేవాడు ఆయన. పాడైపోయిన మనల్ని అట్టి స్థితిలో వదిలేయడం ఆయన ఉద్దేశం కాదు. మనిషి తాను చేసుకున్న పాపం వల్ల నలగొట్టబడ్డాడు. మనిషిని పాపం అగాధ కూపంలోనికి నెట్టివేసింది. చీకటి వంటి బ్రతుకుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మనిషి దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడే మనలను వెతుక్కుంటూ వచ్చాడని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం కూడా అదే. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఎందుకు మానవ దేహంలోనికి దేవుడు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడంటే, నశించిపోతున్న మనుషులను వెదకి కనుగొని రక్షించడానికి ఆయన వచ్చాడు. కనుగొని పరామర్శించి కనుపాప వలె కాపాడేవాడు అనే మాట ఇక్కడ రాయబడింది. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఈ మాటను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కంటి పాప వలె నిన్ను కాపాడేవాడు. శ్రమలు, అపనిందలు, విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు కొన్నిసార్లు అధైర్యం, నిరాశ మనలోనికి వచ్చేయడం సహజమే. అయితే అలాంటి స్థితిలో ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోగలిగితే కనుపాప వలె దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే మాట మనందరికీ తెలిసిందే కదా. నీ దేవుడు నిద్రపోడు కాబట్టి ఆయనను లేపాల్సిన అవసరం లేదు. యేసుప్రభు వారి లోకానికి వచ్చిన ఏకైక కారణం ఇదే. పాపం నుండి నిన్ను కాపాడి, నిత్యాగ్ని నుండి కాపాడి నిత్య రాజ్యం నిన్ను చేర్చడానికే ప్రభు వచ్చాడు. నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు, భద్రం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పరామర్శించేది ఎవరు, కనుగొని జ్ఞాపకం చేసుకునేది ఎవరు అనే చింత కనుక ఈరోజు నీలో ఉంటే ఈ మాట నీకు నెమ్మదినిచ్చేదిగా ఉంది. ఆయన నిన్ను ఆవరించి ఉండేవాడు, అంతేకాదు ఆయన నిన్ను పరామర్శించేవాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట ఇది. పరామర్శించే దేవుడు మనం కలిగి ఉన్నాం. యెరూషలేం నుండి యెరికోకు వెళ్ళిపోతున్న వ్యక్తి దొంగల చేతిలో చిక్కి కొన ప్రాణంతో పడవేయబడినప్పుడు మంచి సమరయుడు అతన్ని పరామర్శించినట్లుగా లూకా సువార్తలో చూడొచ్చు. మన దేవుడు మనల్ని పరామర్శించేవాడు. మన బాధలో మనతో మన బాధను పంచుకునేవాడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కంటి పాప వలె ఆయన నిన్ను కాపాడేవాడు అని ఈరోజు వాగ్దానం సెలవిస్తుంది. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. ఆనాడు ఇశ్రాయేలును పరామర్శించి కనుగొని ఆవరించి కనుపాప వలె కాపాడిన దేవుడు ఈరోజు మా అమ్మను కూడా అట్టి రీతిగా కాపాడువాడవని, ఆవరించి ఉన్నావని, పరామర్శించే దేవుడు నీవని గుర్తెరిగి నిన్ను సేవించు బ్రతుకులు మాకు దయచేయండి. ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ఆదరించండి, నీ ఆత్మతో నడిపించండి. క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.